లోపల ఎవరు లేరు? ప్రభు లేడు. కానీ ఆరాధన జరుగుతుంది, ప్రార్థన జరుగుతూ ఉంది, పాటలు జరుగుతున్నాయి. కానీ ప్రభు లేని ప్రార్థన, ప్రభు లేని ఆరాధన. కొన్ని గృహాలు ఉంటాయి, ప్రభు లేని గృహాలు. ఆ గృహంలో ప్రార్థనే ఉండదు, ప్రార్థన జీవితం ఉండదు. నీ గృహంలో మోకరించి ప్రార్థన చేసుకుని ఎన్నాళ్ళయింది? దైవికంగా బైబిల్ చదివి నీ గృహంలో ఎంతకాలం అయింది? నీ పిల్లలు ఎంతకాలమైంది నువ్వు బైబిల్ చదువుకుంటూ చూస్తాం? చూశారు ఎప్పుడైనా? ఇలా చూడండి, ఇలా చూశారు. హలో, మీ అమ్మ ఎప్పుడైనా ప్రార్థన చేసుకుంటూ చూసావా? బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకోండి. మీ అమ్మ ఎప్పుడైనా ప్రార్థన చేసుకుంటూ చూసావా? నువ్వు చేసిందా? మీ అమ్మ ఎప్పుడైనా ప్రార్థన చేసిందా? మన ఇంట్లో ఏం కనపడాలి? దైవికమైన లక్షణాలు కనపడాలి మనలో. స్తోత్రం కలిగిన గాక. ప్రతిరోజు బైబిల్తో సహవాసం చేయాలి, ప్రార్థనలో వ్యక్తిగతంగా గడపాలి, దైవికమైన వాతావరణంతో మన గృహాలు నింపుకోవాలి. మన గృహాలు నింపుకొని దైవికమైన ఆలోచనలతో మనం ఉండాలి. కొన్ని గృహాలు ఎలాగొన్నాయో తెలుసమ్మా? వారి గృహంలో ప్రార్థన అనే ప్రస్తావనే లేదు, ప్రస్తావన లేదు. ఎంతసేపు చూసిన లోక సంబంధమైన కార్యాలు, లోక సంబంధమైన ఆలోచనలు. నాకు అది లేదు, ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు అనుకుంటువే కానీ నా జీవితంలో ప్రార్థన లేదని ఎప్పుడైనా అనుకున్నావా? ప్రార్థన పూర్వకంగా మన జీవితాలు కట్టుకోవాలి. అప్పుడు ప్రభు లేకుండా గృహం ఉంటే ఎలాగుంటుంది? చల్లా చెదిరే కదా, మనసులు కలవు. ప్రభు లేని గృహాల్లో మనసులు కలవు. ప్రతి మాట రివర్స్లోనే అర్థమైంది. కనుక ప్రభు లేకుండా మన గృహాలు ఉండకూడదు. ప్రతిరోజు మీ గృహంలో ప్రభు ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగాక. ప్రతిరోజు మీ గృహాల్లో కుటుంబ ప్రార్థన ఉండాలి. నాకు ఎవరో సహకరించట్లేదంటే మరి ఏం చేయాలి? నువ్వే చేసుకో. కుటుంబ ప్రార్థన జరగదు. మరి ఇంక నీవు క్రైస్తవ గృహాలైనా మీ గృహాలు మీ కుటుంబంలో జరిగిద్దా? మా సహోదరు ఎలా జరిగిద్దా? కుటుంబ ప్రార్థన జరగదు. కుటుంబ ప్రార్థన జరగదు. హలో, ఇలా చూడు, నమ్మకం జరుగుద్దా? జరగదు. జరుగుద్దా? జరగదు. జరుగుద్దా? పలినావో. హలో, ఇలా చూడమ్మా, జరుగుద్దా? కుటుంబ ప్రార్థన మన ఆత్మీయ జీవితానికి చాలా ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం కలిగాక. ఎప్పుడైతే ప్రభు తలుపు తడతాడో, ప్రభు తలుపు మనం ఎప్పుడైతే తలుపు తీస్తామో మనకు ఆయన ఏం చేస్తాడంట? లోనికి వస్తాడు. హలో, లోనికి మీ కుటుంబంలో జరుగుద్దా? జరగదు. బిజీ, మరి మామూలు బిజీ ఏంటి? మీకు చాలా బిజీ. రేపు ఈ రోజు నుంచి మీ గృహాల్లో కుటుంబ ప్రార్థన, ప్రతి గృహంలో వ్యక్తిగతంగా మనం ప్రభు సన్నిధానంలో మన కుటుంబాన్ని ఆధ్యాత్మికంగా నడిపించుకోవాలి. కుటుంబ ప్రార్థన జరగాలి. కుటుంబ ప్రార్థన జరగకపోతే, ప్రార్థన లేకపోతే, వాక్యం లేకపోతే ఇక అది ప్రభు ఉన్న గృహాలు కాదు. ప్రభువు లేకపోతే గృహాలు ఏమైపోతాయి తెలుసా? విచ్ఛిన్నమైపోతాయి. ఆత్మీయంగా కట్టుకోలేం. మన పిల్లలు మన మాట వినరు, ఆధ్యాత్మిక వారు తయారవరు. మా మాట ఏంటదండి, మా పిల్లవారు నాకు లోబడతారని అనుకుంటాం, కానీ ఆధ్యాత్మికంగా వారు వాతావరణంలో బయటికి వెళ్ళిపోతారు. సాతానుడు వారి హృదయాలు ఇలా చూడాలి. సాతానుడు వారి హృదయాలు వశపరుచుకుంటాడు. సాతానుడు వాడి హృదయాలు వశపరుచుకుని మనకు కాకుండా లోకానికి సన్నిహితం చేస్తాడు, లోకంతో స్నేహం చేస్తాడు, లోక సంబంధమైన వ్యక్తిత్వం కలిగి ఉంటాడు. కనుక మనము ఆధ్యాత్మిక మన గృహాలు కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగాక.